హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ జిలా బ్లాగ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏం పెట్టనో అర్థం కాక మా పిల్లల దగ్గరికి వచ్చేసిన. మా పిల్లలు మండలం అంటే ఆర్ఎస్ఎస్లో మండల పాటలు ఎక్కువ ఆడతారు. అంటే మండలం అంటే గ్రౌండ్ చేసి ఆట ఆడుతూ ఉంటారు. మనం మండలం చేసి ఏ ఆటలు ఆడొచ్చు అదొకసారి పిల్లల్ని అడిగి వాళ్ళతో ఆట ఆడదాం, వాళ్ళతో ఆటలాడి వాళ్ళతో ఎంజాయ్ చేసి అదే బ్లాగ్ని పెట్టేస్తున్నాం. ఓకే, చలో వాళ్ళ దగ్గర వెళ్ళిపోదాం ఒకసారి. ఏ నానా, ఏం ఆట ఇది? మనదే నువ్వేంట్రా? నువ్వు మేక, పులి, వెంకటేష్ పులి అను. అబ్బా అగ్గో, గంగా యమున సరస్వతి అంటే పరిగెత్తుతారు. వాళ్ళు ఎవరు ఫస్ట్ చదువుతారు, ఎవరు లాస్ట్ చదువుతారో వాళ్ళ. మరి గంగ వాళ్ళు ఎవరిడా? పెట్టు చెల్లి పెట్టు. వాళ్ళ నేమ్లో పడాలా? ఓకే, గో అయిపోయిగా. రాజు ఆ బాల్ పైకి కానీ ఎవరి పేరు ఒకరి పేరు చెప్పి ఒక పేరు. ఓకే, వాళ్ళు వచ్చి ఆ బాల్ను అందుకోవాలా. నువ్వు పైకి ఇస్తావు, పేరు చెప్తావు, వాళ్ళు ఫాస్ట్ పైకి ఇసిరే అంతే. ఇట్లా పైకి ఇసిరేస్తే వాళ్ళు వచ్చి అందుకుంటారు. ఎవరి పేరు చెప్తావు అందుకుంటారు. అందుకోకపోతే వాళ్ళు అవుట్. ఓకే,
చెట్టు గట్టు గట్టు ఏ అవుట్ చెట్టు చెరువు 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 ఎవరన్నా ఏకైనా దోన తీనక చారని అట్లా అనుకుంటా పోతారు. ఆ. ఇప్పుడు చారు చెప్పినామనుకో మనం వాళ్ళని వాళ్ళ చారుని మనం వాళ్ళని అందుకోవాలి, వాళ్ళు వీళ్ళని అందుకుంటారు, వాళ్ళు మమ్మల్ని అందుకుంటారు. ఓకే అప్పుడు అంటే ఇక్కడ 3 లైన్లు ఉన్నాయి 3 లైన్లు ఉన్నాయి ఇక్కడ ఏదైనా ఒక లైన్ ఒక నెంబర్ చెప్తే వాళ్ళు వచ్చి ఇంకో లైన్ అందుకోవాలి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందుకోవాలి అప్పుడు ఒకవేళ అవుట్ అయితే వాళ్ళు అవుట్ మమ్మల్ని అందుకుంటారు. ఓకే గుడ్ అమ్మ ఇద్దరు ఉంటారు. ఏక వాళ్ళు వంగుతారు, దో వాళ్ళు చుట్టూ తిరిగి ఆమె స్టాప్ తోటి వచ్చి ఒక గుర్రాన్ని పట్టుకుంటే వాళ్ళు విన్నా వినే గేమ్ ఏంటిరా గేమ్ క్లాత్ తీసుకొని ఇద్దరు వస్తారు ఆ నెంబర్స్ సేమ్ ఆహా అంటే 4 అని వెళ్తే ఇక్కడ నుంచి 4 అక్కడ నుంచి 4 వస్తారు ఆ క్లాత్ ఎవరికైతే వాళ్ళకి 1 పాయింట్ వస్తుంది. ఓకే గుడ్ ఏ 1 పాయింట్ గుడ్ గుడ్ 3 ఏ సో ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే యాక్చువల్గా మాకు ఇంకా గేమ్స్ పీరియడ్ ఇంకా సెట్ కాలే రేపు సెట్ అవుతుంది అంటే మ్యాక్సిమం పిల్లలందరినీ ఏం చేస్తామంటే గ్రూప్లో అయితే డివైడ్ చేసి కబడ్డీ కొందరిని ఖోఖో కొందరిని వాలీబాల్ కొందరిని షటిల్ కొందరిని అట్లా డివైడ్ చేస్తాం ఎందుకంటే మన స్కూల్లో విద్యాపీఠంలో రకరకాల పోటీలు జరుగుతాయి అంటే సంభాగ స్థాయి క్షేత్రస్థాయి ప్రాంత స్థాయి అఖిల భారత స్థాయి అని చెప్పి వాటి కొరకు పిల్లల్ని ప్రాక్టీస్ చేపిస్తాము ఇంకా కొద్దిమంది పిల్లలు రాలే కాబట్టి ఇంకా గ్రూప్స్ చేయలే రేపు గ్రూప్ చేసి అసలు ఏమేమి ఆటలు ఆడతారు అనేది మరొక బ్లాగ్ ఎప్పుడన్నా వీలైతే పెడతాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్